వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, అభినయ్ దర్శన్ రాజకీయాలకు వెళ్తున్నాడు, ఉప ఎన్నికలు పోటీ చేస్తున్నాడు, మంచిదే, సంతోషమే. కాకపోతే ప్రజల్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు? నాకు మద్దతుగా ఉంటే ఒక 100 రూపాయలు పంపించమని ఎందుకు అభినయ్ దర్శన్ అడుగుతున్నాడు? అంత డబ్బులు లేనప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేయాల్సిన అవసరం ఏంటి? డబ్బులు లేనప్పుడు ప్రజల డబ్బులు అడగాల్సిన అవసరం ఏంటి? అసలు ఎలక్షన్స్లో పోటీ చేయాల్సినంత అవసరం ఏంటి? ఆ దుస్థితి ఏంటి? డబ్బులు అడుక్కోవాలని పోటీ చేయాల్సినంత దుస్థితి ఎందుకు? ఇది మీలో చాలామందికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి సందేహం. ఇప్పుడు ఈ సందేహాన్ని నేను క్లారిటీ ఇస్తాను. చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఓటుకి నోటిస్తున్నారు. అంటే మీ 5 సంవత్సరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టేసుకుంటున్నారు. మీరు దానికి సిగ్గుపడరు. జనాలు ఎలా తయారైపోయారంటే, మాకు ఓటుకి ఎంత ఇస్తావు అని టీడీపీ దగ్గర డబ్బు తీసుకుంటారు, జనసేన దగ్గర డబ్బు తీసుకుంటారు, కాంగ్రెస్ దగ్గర డబ్బు తీసుకుంటారు, బీజేపీ దగ్గర డబ్బు తీసుకుంటారు, ఇంకా మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటారు. ఓటుకి 1000, ఓటుకి 2000, ఓటుకు 3000, ఓటుకి 4000, ఓటుకి ఎంత ఇచ్చినా సరే అది నోటు కాబట్టి తీసుకుంటారు. తీసుకొని రాజకీయ నాయకుడిని అందలం ఎక్కిస్తారు, సింహాసనం మీద కూర్చోబెడతారు. నోటు తీసుకోవడానికి సిగ్గుపడరు, ఎవరు కూడా సిగ్గుపడరు కదా. ఓటు అనేదేంటి? నీకున్నటువంటి హక్కు. ఓటు అంటే ఏంటి? నీ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం. ఓటు అంటే ఏంటి? రాజకీయ భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని తిరగరాయగలిగినటువంటి ఒక శక్తి. ఓటు అంటే ఏంటి? 5 సంవత్సరాల నీ యొక్క భవిష్యత్. ఈ 5 సంవత్సరాల భవిష్యత్తుని ప్రశ్నించే హక్కుని అన్నీ కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలు ఏం చేస్తున్నారంటే తాకట్టు పెట్టేసుకుంటున్నారు. ఎవరికి? ఎవరైతే డబ్బు పంచుతున్నారో ఆ రాజకీయ నాయకులకి తాకట్టు పెట్టేసుకొని ఓటుని అమ్ముకుంటున్నారు. జరుగుతున్న క్రియ అదే. ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్లో జరుగుతుంది ఇదే రిపీట్ అవుతుంది ప్రతిసారి కూడా. ఓటుకి నోటు తీసుకోవడానికి సిగ్గు లేని మీకు అభినయ్ దర్శన్ని ప్రశ్నించడానికి హక్కు లేదు. ఎందుకంటే నేను ఓటుకి నోటిస్తాను అంటే మీరు నా కాలర్ పట్టుకోవాలి. నేను ఓటుకి మందు పంచుతాను అంటే నా కాలర్ పట్టుకోవాలి. నాకు ఓటేయండి, నేను మీకు బిర్యానీలు ఇస్తానంటే నా కాలర్ పట్టుకోవాలి. నాకు ఓటేయండి, మీకు డబ్బులు ఇస్తాను అంటే నన్ను నిలదీయాలి. మీరు నాకు ఓటేయండి, మీకు సారా ప్యాకెట్లు పంచి పెడతాను అంటే అప్పుడు మీరు నన్ను చెప్పుచ్చుకొని కొట్టాలి. కానీ అభినయ్ దర్శన్ అని నేను ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఓటుకు నోటిస్తానని కానీ, బిర్యానీ పంచుతానని కానీ, సారా పంచుతానని కానీ మబ్బె పెట్టలేదు. నేనేం చేస్తున్నా? మీరు నాకు ఓటేయండి, మీరు నాకు నోటు ఇవ్వండి. నోట్దో ఓట్దో డబ్బు మీరే ఇవ్వండి, ఓటు మీరే వేయండి. ఎంత డబ్బు అడుగుతున్నా? 100 రూపాయలు. ఈ 100 రూపాయలు మీరు ఎన్నో వందలు ఖర్చు పెడతారు ఒక రోజుకి. సిగరెట్లు తాగడానికి, మందు కొట్టడానికి, బిర్యానీ కొనడానికి, కేఎఫ్సీలకు, రెస్టారెంట్లకి, షికార్లకి, సినిమాలకు వెళ్ళటానికి. ఈరోజు సినిమా టికెట్ రేట్లు కూడా 100 రూపాయల పైనే ఉన్నాయి, అన్ని టికెట్లు నాకు తెలిసినంత వరకు అయితే. కాబట్టి 100 రూపాయలు మినిమం ప్రతి పేదోడి దగ్గర కూడా 100 రూపాయలు అనేది చాలా కామన్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ దగ్గర కూడా 100 రూపాయలు ఉంటుంది, కాలేజీకి వెళ్ళే వాడి దగ్గర కూడా 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ఎలాంటి వాడి దగ్గర అయినా ఉంటుంది. నేనేమడుగుతున్నా? 100 రూపాయలు నాకు ఇవ్వండి, నాకు ఓటేయండి. 100 ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించండి. 100 రూపాయలు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కారణం చెప్తా. మీకున్న ప్రశ్న మొదటిగా, డబ్బులు లేనప్పుడు నీకెందుకు రాజకీయాలు? డబ్బులు లేనప్పుడు నీకెందుకు అసెంబ్లీ? నీ దగ్గరే డబ్బులు లేకుండా ప్రజల్ని అడుక్కుంటున్న నువ్వు ప్రజలకి ఏం న్యాయం చేస్తావు? ప్రజల్ని ఎలా పరిపాలిస్తావు? నేను ఇప్పుడు మీకు ప్రశ్నకు సమాధానం చెప్తా. ఏంటంటే, రాజకీయంలోకి రావాలంటే డబ్బులు కావాలా? మీకు అడుగుతున్న ప్రశ్న అవసరమా? ప్రజల్ని పరిపాలించాలంటే డబ్బులు అవసరమా? అవసరంలా. అసెంబ్లీకి వెళ్ళాలంటే డబ్బులు అవసరమా? అవసరంలా. ఒకవేళ అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల్ని పరిపాలించడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి డబ్బు అవసరమా? డబ్బు అవసరంలా. దేనికి కూడా డబ్బు అవసరంలా. డబ్బు దేనికి కావాలి? నామినేషన్ వేయటానికి మాత్రమే డబ్బు కావాలి. వీలైతే కరపత్రాలు పంచడానికి, కొంతవరకు ప్రజలకు తెలియాలి కాబట్టి కొంత మేరకు పబ్లిసిటీ ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు కావాలి.
నాకు తెలిసి 3 లక్షలు 4 లక్షలు సరిపోద్ది, ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి సరిపోద్ది, లేదంటే ఒక 10 లక్షల వరకు సరిపోతుంది. నీతి నిజాయితీగా యథార్థంగా ఉన్నదానికి, అవసరమైన దానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలంటే 5 నుంచి 10 లక్షల వరకు సరిపోతుంది. ఇంతే. ఈ డబ్బు నా దగ్గర లేదు. ఇది నేను ప్రజలను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్నించే హక్కుని మీకు ఇస్తున్నా నేను. మీరు ఏం చేస్తారో తెలుసా? రాజకీయ నాయకుడు ఇచ్చే నోటుకి మీరు అమ్ముడుపోయి, రాజకీయ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చరే, అప్పుడు బాధపడి మేము అనవసరంగా గెలిపించుకున్నాం, అనవసరంగా అసెంబ్లీకి పంపించాం, అనవసరంగా అది చేసాం, అనవసరంగా ఇది చేసాం అని రెచ్చిపోతారే. ఆ రెచ్చిపోయే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీ ఓటుని, మీ హక్కుని, మీరు ప్రశ్నించే హక్కుని అమ్ముకున్నారు. మీరు ప్రశ్నించే హక్కుని డబ్బుకి అమ్మేసుకున్న మీరు, మీ నాయకుడు మీకు న్యాయం చేయకపోతే, సరైన పరిపాలన అందించకపోతే, ప్రజల పక్షమున సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే, ఏ నాయకుడైతే మీరు గెలిపించుకుని అసెంబ్లీకి పంపించి ఏ నాయకుడి దగ్గర అయితే లంచం తీసుకున్నారో ఓటేయడానికి, ఆ నాయకుడిని ప్రశ్నించే హక్కుని మీకు లేదు. అమ్ముకున్నప్పుడు నీ హక్కు పోయింది. ఇప్పుడు అభినయ దర్శన్ ఏం చేస్తున్నాడు? 100 రూపాయలు అడుగుతున్నాడు. ఈ 100 రూపాయల వల్ల నీకేమైనా నష్టమా? అప్పులు చేస్తావా? ఆస్తులు అమ్ముకుంటావా? నాకు 100 రూపాయలు ఇవ్వడానికి లేదు కదా. ఆ 100 రూపాయలు నువ్వు నాకు ఇస్తే నీకు జరిగే లాభం ఏంటి? నీకు వచ్చే లాభం ఏంటంటే ఒకటే, రేపు నామినేషన్ వేస్తా నువ్విచ్చే డబ్బుతోనే. నేను 2 లక్షల పాంప్లెట్లు కొట్టిస్తా నువ్విచ్చే డబ్బుతోనే. నేను హైదరాబాద్లో 1.5 రోజులు హోటల్లో ఉంటా నువ్విచ్చే డబ్బుతోనే. నా చుట్టూ క్యాన్వాసింగ్ తిరగడానికి ఒక 20-30 మంది ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టాలి మీరిచ్చే డబ్బుతోనే. మీరిచ్చే డబ్బుతోనే నేను పోటీ చేస్తా, ప్రజలు ఇచ్చే డబ్బుతోనే నేను గెలిస్తే అసెంబ్లీకి వెళ్తా. వెళ్ళిన తర్వాత నేను మీ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తా, మీకు అపాయింట్మెంట్ ఊరికే ఇస్తా, సామాన్యమైన ప్రజలకి అందుబాటులో ఉంటా. ఒకవేళ నేను కనుక మీ సమస్యలు కనుక్కోలేకపోయినా, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోయినా, మీరు నన్ను కాళ్ళను పట్టుకుని నిలదీయచ్చు. ఎందుకు తెలుసా? అరే అభినయ్ దర్శన్, నువ్వు నామినేషన్ వేసింది మా డబ్బుతో, పబ్లిసిటీ చేసుకుంది మా డబ్బుతో, అసెంబ్లీకి వెళ్ళి కూర్చుంది మా డబ్బుతో మేము నిన్ను గెలిపించుకున్నాం అనే ప్రశ్నించే హక్కుని నీ 100 రూపాయలకి నీకు వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. నేను డబ్బిచ్చి గెలిపించుకున్నాను నిన్నని ప్రశ్నించే హక్కు నీ దగ్గర ఉంటుంది. 100 రూపాయలు నువ్వు ఇచ్చావు, కాలర్ ఎగరేస్తావు, వాడు గెలిచింది నా డబ్బుతోనే అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ నేను నీకు 100 రూపాయలకి ఇస్తున్నా. నువ్వు ఇచ్చే డబ్బుతో నువ్వు అప్పులు పాలైపోవు, నువ్వు ఇచ్చే డబ్బుతో నేను కోటీశ్వరుణ్ణి అయిపోను. ఇక విషయానికి వస్తే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? గెలిచి అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు 5 కోట్లు 6 కోట్లు 3 కోట్లు పంచుతారు ఒక నియోజకవర్గానికి ఓటు కోసం. నువ్వు తీసుకున్నావు, వాళ్ళు ఇప్పుడు 5 కోట్లు పంచారు కదా, గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. వాళ్ళు మీకు ఎందుకు న్యాయం చేయాలి? వాడు 5 కోట్లు పంచాడు కాబట్టి 5కు 5 3 రెట్లు సంపాదించుకుంటాడు, 15 కోట్లు సంపాదించుకుంటాడు. ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పంచిపెట్టిన 5 కోట్లకి 3 అంతలు సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ నాయకుడు నీకు న్యాయం ఎందుకు చేస్తాడు? మీ మధ్యలోకి వచ్చి సమస్యలు ఎందుకు కనుక్కుంటాడు? ఆ ఫోకస్ అంతా కూడా డబ్బు రెట్టింపు ఎలా సంపాదించాలి, ఓటుకి నోటు చొప్పున ప్రజలకు 5 కోట్లు పంచిపెట్టాను పలానా నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో పెంచిన డబ్బుకి 4 రెట్లు ఎలా సంపాదించుకోవాలని సంపాదించుకునేడంలో ఫోకస్ ఉంటుంది. 10 రెట్లు 4 రెట్లు సంపాదించుకోవడం బిజీ అయిపోతాడు నాయకుడు. ప్రజల సమస్యల్ని పట్టించుకోడు. పోనీ నువ్వు ప్రశ్నించే హక్కు నీకుందా? లేదు. ఎందుకంటే ఓటుకి డబ్బు ఇచ్చి కొనుక్కున్నావు కదా, అమ్ముడు పోయావు కదా, నీకు ప్రశ్నించే హక్కు లేదు. నాయకుడు న్యాయం చేయడు నీకు. వాళ్ళు 10 రెట్లు సంపాదించుకునే పనిలో ఉంటారు. జరుగుతుంది ఇదే. ప్రతి ఎలక్షన్స్లో ప్రతిసారి నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటున్నారు, మీరు అమ్ముకుంటున్నారు, మీకు ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నారు. డబ్బిచ్చి గెలిచిన నాయకులు ఎవరు కూడా ప్రజలకి న్యాయం చేసే పనిలో లేరు. ఇది జరుగుతుంది ప్రతిసారి కూడా. ఇప్పుడు అభినయ దర్శన్ ఏం చేస్తానంటే, కాన్షీరామ్ తెలుసా మీకు? కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నా నేను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఓట్దో నోట్దో అనేటోడు, నోట్దో ఓట్దో అనేటోడు. అంటే నోట్ ఇవ్వండి ఓటేయండి అని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నోట్దో ఓట్దో. 100 రూపాయలు నోట్ ఇవ్వండి,
నాకు మద్దతుగా మీరు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్గా మీరు 100 రూపాయలు ఇచ్చి నా వెనక నిలబడండి, నన్ను గెలిపించుకోండి, నాకు ఓటేయండి, అసెంబ్లీకి పంపించండి. నేను ఒక సామాన్య ప్రజల మధ్యలో నుంచి వచ్చిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని, సామాన్య ప్రజల అక్కర్లు, అవసరాలు, కష్టాలు, సమస్యలు తెలిసిన వాడిని. మీకేం అవసరమో నాకు బాగా తెలుసు. నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఎందుకు కావాలి నాకు? ఎవరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. ఒకడు ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు ఎందుకు కావాలి? అసెంబ్లీకి వెళ్ళాలంటే డబ్బు ఎందుకు కావాలి? గెలిచిన తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాలు తీసుకురావడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డబ్బు ఎందుకు కావాలి? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీ దగ్గర ఆన్సర్ ఉందా? చెప్పండి, సమాధానం చూద్దాం. ఎందుకు కావాలి డబ్బు? నాయకుడిగా గెలవాలంటే ఎందుకు కావాలి డబ్బు? ఎలక్షన్లో నిలబడాలంటే ఎందుకు కావాలి డబ్బు? అసెంబ్లీలో ఉండాలంటే ఎందుకు? ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ డబ్బుని పెంచుతున్నారు ప్రజలకి. ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళ బ్యాంకులో పైసలు, లేదంటే వాళ్ళ ఆస్తులు, పొలాలు, స్థలాలు అమ్మి, లేదంటే వాళ్ళ మెల్ల వేస్తున్న బంగారాలు తీసి మీకు పెడుతున్నారు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ నిధులనే మీ దగ్గర తీసుకొస్తున్నారు. అభినయ్ దర్శన్ డబ్బు లేకపోతే ఎందుకు ఎన్నికల్లోకి వెళ్ళాలంటే ఒకటి చెప్తున్నా, నా డబ్బు కాదు కదా నేను పంచడానికి. నీ దగ్గర డబ్బు లేదరా, నువ్వు రేపటి రోజున ప్రజలకు ఏం చేస్తావంటానికి మీరు నన్ను ప్రశ్నించడానికి హక్కు లేదు. ఎందుకంటే నేను నా డబ్బు కాదు కదా, ప్రభుత్వం ఉంది ఎందుకు? ప్రజల్ని పాలించడానికి, పోషించడానికి, అవసరాలు తీర్చడానికి, సమస్యల్ని సాల్వ్ చేయడానికి కాదా? నేను మీ తరపున నిలబడతా, మీ తరపున పోరాడతా, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నాకు డబ్బు ఎందుకు? నా దగ్గర న్యాయం ఉంది, నీతి, నిజాయితీ, యథార్థత ఉంది. నేను ప్రజల సమస్యలు తెలుసుకున్నవాడిని, ప్రజలకు న్యాయం చేయాలనుకున్నవాడిని, వాక్యం తెలిసిన వాడిని, వాక్యం ప్రకటించే స్వార్థికుడిని. కాబట్టి వాక్యానుసారమైన పరిపాలన ప్రజలకు న్యాయంగా, నీతిగా అందించాలనుకుంటున్నా. కాబట్టి నాకు సహాయం చేసి, సహకరించి, ఆర్థికంగా ప్రోత్సహించి నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టండి. అసెంబ్లీలో ఒక్కసారి కూర్చున్న తర్వాత ప్రభుత్వం డబ్బుని తీసుకొచ్చి ప్రజలకు సహాయం చేస్తా, ప్రజల కష్టాలు తీరుస్తా, ప్రజల తరపున నిలబడతా, న్యాయపక్షం నిలబడతా, అన్యాయం జరిగిన ప్రతి చోట కాలరు పట్టుకుని నిలదీసి ప్రశ్నిస్తా. డబ్బు ఎందుకు సార్ నాకు? ఒకటే చెప్తున్నా, అభినయ దర్శన్ నాకే కాదు, ఏ సామాన్యుడు ఎన్నికల్లో నిలబడడానికి భయపడద్దండి. నా దగ్గర డబ్బులు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర ఆస్తులు అక్కర్లేదు. ఇలాంటి సామాన్యులు డబ్బులు లేవని వెనకడుగేయద్దు. జ్ఞానం ఉంటే చాలు, ధైర్యం ఉంటే చాలు, అన్యాయాన్ని భరించలేకుండా, ఓర్చలేకుండా న్యాయపక్షం నిలబడగలిగితే చాలు, అన్యాయాన్ని ప్రశ్నించగలిగే గుండె ధైర్యం ఉంటే చాలు, ప్రజల సమస్యలు తెలిసిన వాడివైతే చాలు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుడు అయితే చాలు. డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, ఇచ్చిన డబ్బుని ఇచ్చినట్టుగా మింగకుండా, దాచకుండా, దండుకోకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినట్టు ప్రజల క్షేమం కొరకు ఖర్చు పెట్టే మంచి మనసుంటే చాలు. డబ్బులు ఎందుకు సార్ ఎన్నికల్లో నిలబడడానికి? డబ్బులు ఎందుకు రాజకీయాల్లో గెలవటానికి? డబ్బులు ఎందుకు? మేము ఓటుకు నోటీస్ ఎలాగైతే మా దగ్గర డబ్బులు ఉండాలి. అభినయ దర్శన్ దగ్గర డబ్బులు లేదు. నాకు డబ్బు దాచుకునే మనస్తత్వం నాది ఎప్పుడు కూడా కాదు. ఈరోజు నేను డబ్బు దాచుకునే వ్యక్తిత్వం కలిగిన వాడిని అయితే, ఆ స్వభావం నాలో ఉంటే కోట్లు నా దగ్గర ఉండేవి. కానీ నా దగ్గర డబ్బు దాచుకోవడం నాకు కాదు. ₹1 నేను సంపాదించడం కంటే ఒక ₹100 నేను సహాయం చేస్తే అందులో నుంచి నాకు కలిగే తృప్తి, ఆనందం అంతా ఇంత కాదు. ఇలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకోండి, ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించుకోండి. వచ్చే ఎన్నికల్లో, ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు నేను నిలబడుతున్నా. నా క్రైస్తవ సమాజం అంతటికి, లక్షలాది మందికి నేను స్ఫూర్తినిస్తున్నా. ఈ ఉప ఎన్నికల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 173, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక సామాన్యుడైన క్రైస్తవుడు నిలబడి పోరాడగలిగే, జ్ఞానం కలిగే, దమ్మున్న, ప్రశ్నించగలిగే, వాక్యానుసారమైన పరిపాలన అందించగలిగే, నీతి నిజాయితీ కలిగిన ప్రతి సామాన్యుడు వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక క్రైస్తవుడు నిలబడాలి. ఆ స్ఫూర్తి కోసమే ఈ ఉప ఎన్నికలనే అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా, వాడుకుంటున్నా. నా దేవుడు నాకు అండగా ఉన్నాడు. నేను ముందుకు వస్తున్నా, ప్రజల కోసం వస్తున్నా, ప్రజల తరపున వస్తున్నా, ప్రజల సహకారంతో వస్తున్నా. ప్రతి దాంట్లో డబ్బు తీసుకుంటున్నారనే విషయాన్ని చూస్తారు తప్ప, డబ్బు తీసుకునే వీడి బుద్ధి ఏంటని చూడండి ఫస్ట్ ఒకసారి. నన్ను నమ్మి ప్రజలు ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పేదలకు పంచుతున్నా, నేను పేదలకు సహాయం చేస్తున్నా. నేను నాకు ₹100 వస్తే 100, ₹10 సహాయం చేస్తున్నా. నేను రాజకీయ నాయకుల చేతిలో మోసపోయింది చాలిక. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే మీ బ్రతుకులు ఆరిపోతాయి, అంధకారములు కలిగిపోతాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ప్రజలారా, సామాన్యులను గెలిపించుకోండి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సామాన్య ప్రజల్ని అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేయండి. మాకు డబ్బు దాచుకోవడం రాదు,
మోసం చేయటం రాదు. ప్రభుత్వం సొమ్ము తీసుకొని పిల్లల కోసం, తరతరాల కోసం సమకూర్చుకోవటం మాకు చేత కాదు. ఎందుకు డబ్బు ఇవ్వాలి అభినయ దర్శన్ అంటే అందుకు ఇవ్వాలి. ఇప్పుడు మరలా చెప్తున్నా, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే, నన్ను అసెంబ్లీకి పంపించాలనుకుంటే, మీ మద్దతు నాకు తెలపాలనుకుంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున నాకు సపోర్ట్ చేయండి. మీకు కనిపిస్తున్న QR కోడ్, ఫోన్పే నెంబర్స్కి ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున నాకు సహాయం చేస్తే నాలాంటి వాడు అసెంబ్లీకి వెళ్తే మీలాంటి వాళ్లకు మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, న్యాయపక్షం నిలబడమే కాకుండా మీ సమస్యల కోసం నేను నిలబడి ప్రభుత్వం తరపున మీకు మీ సమస్యల్ని సాల్వ్ చేయగలిగినటువంటి సమర్థవంతుని నేను చెప్తున్నా. మీకు నమ్మకం ఉంటే, నమ్మితే నన్ను సపోర్ట్ చేయండి, నాకు మద్దతుగా నిలబడండి, మీ ఆర్థికపరమైన సహకారాన్ని నాకు అందించండి. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజల డబ్బు అయితే రేపటి రోజున ప్రజలు నన్ను ప్రశ్నిస్తారనే భయం నాలో ఉంటుంది. నాలో భయం ఉంటుంది, ప్రశ్నించే ధైర్యం మీకు ఉంటుంది. 100 రూపాయలతో ప్రశ్నించే హక్కుని మీరు తీసుకోండి. మీరు ఇచ్చిన డబ్బుతో గెలిచే ప్రయత్నం నేను చేస్తా. నోట్ దో, ఓట్ దో. థ్యాంక్ యూ.